మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, చైనా అనేది చాలా ముందుంది హ్యూమనాయిడ్ రోబోటిక్స్ లో అని చెప్పి. అయితే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చాలా కంపెనీస్ చైనాకి సంబంధించినవి ఇప్పటికే హ్యూమనాయిడ్ రోబోట్స్ ని వాళ్ళు డిప్లాయ్ కూడా చేసేసారు అండ్ వాడకంలో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే వియత్నాం దగ్గర ఉన్న టూరిస్ట్ కి సంబంధించిన ప్లేసెస్ లో ఈ రోబోట్స్ అనేవి బ్రిడ్జ్ క్రాసింగ్ లో హెల్ప్ చేస్తున్నాయి. అక్కడ చాలా రోబోట్స్ ని డిప్లాయ్ చేశారంట చైనా వాళ్ళు. అయితే ఇలా చైనీస్ కంపెనీస్, కపుల్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు 5,000 రోబోట్, 10,000 రోబోట్ ఇలాగా వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ అండ్ ఆల్సో దే ఆర్ సెల్లింగ్ ఆల్సో. అయితే వీళ్ళు ఇప్పుడు ముందంజలో ఉండే అవకాశంలో ఉంది. వేరే అమెరికా అనేది వెనకపడింది. అమెరికా ఇంకా హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఫుల్ స్కేల్ లో డెవలప్ చేయట్లేదు అండ్ యూసేజ్ లో కూడా లేదు. 2026 లో ట్రంప్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు స్టేట్ కూడా స్పాన్సర్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ సిఇఓస్ ఆఫ్ ఆల్ దీస్ రోబోటిక్ కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఫాస్ట్ గా చేయాలంటున్నారు. ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ నుంచి హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేస్తాను అని చెప్తున్నారు. 2026 లో ఫుల్ స్కేల్ గా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. వీ హ్యావ్ టు సీ ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారు. ఆల్రెడీ చైనా ఇస్ ఇన్ బెటర్ పొజిషన్ ప్రస్తుతానికి. వీ హ్యావ్ టు సీ హౌ అమెరికా విల్ టేక్ ఇట్ అవుట్. అసలు భారత్ పరిస్థితి ఎక్కడ ఉంటుందో ఏంటో కూడా చూడాలి.